అన్న ఓకే బీరో పార్సల్ చేసేయండి. దీని తల్లి ఏమొద్దు, క్యాన్సిల్ చేసేయండి. ఏ మావా 500 దొరికిందిరా. అయితే నీకు 50 నాకు 50 మచా. వద్దురా, ఇలా దొరికిన డబ్బుల్ని ఖర్చు చేయకూడదు. ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆహా ఎంత మంచి మనసులో అనేది. అలాగే ఎవరైనా పేదవాళ్ళు కనపడితే ఇచ్చేరా. అరే అదేంట్రా డబ్బులు నీ జేబులో పెట్టుకుంటున్నావు? అరే మావా, నీకు కూడా తెలుసు కదరా, నేను కూడా పేదవాడినే. హలో, మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ఇంకా మీ ఇంట్లో వాళ్ళే నయం, మా ఇంట్లో సీరియల్స్ చూస్తున్నారు. రిమోట్ కూడా ఇవ్వట్లేదు నాకు. నానా అర్జెంటుగా సంబంధం నాకే చేసేయండి. ఈ ప్రపంచం అంతా వెతికినా కూడా నాలాంటి భార్య నీకు మళ్ళీ దొరకదు. ఏందమ్మే నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా? మళ్ళీ మళ్ళీ నీలాంటి భార్యని వెతకడానికే. ఏమండి, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానండి. అయితే వెళ్తూ వెళ్తూ ఈ 2 లక్షల రూపాయల డబ్బుని బ్యాంక్లో డిపాజిట్ చేసేళ్ళు. ఏమండి, ఈ 2 లక్షల్ని నేను డిపాజిట్ చేయకుండా అటు నుంచి అటు ఎత్తుకెళ్ళిపోతే? నువ్వు వెళ్ళిపోతానంటే ఆ 2 లక్షలేం కర్మ, ఇంకో 1 లక్ష ఇస్తా. ఏమైందండి మీకు? పెళ్లికి ముందు నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పారు. ఓ అద్దా, ఇప్పుడు మెల్లమెల్లగా పిచ్చి కొంచెం తగ్గిపోయింది బంగారం. డాడీ ఇట్లా రా. గొబ్బముండా, డాడీ నచ్చన పిలిచాదే, మర్యాదగా పిల్లి. డాడీ మర్యాదగా ఇట్లా రా. ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారా కానీ నాలాంటి భార్య దొరికింది మీకు. అవునమ్మే, నువ్వు చెప్పింది కరెక్టే. నేను పెళ్లి చేసుకోక ముందు డైలీ 2 రూపాయలు ఉండిలో వేసి దేవుడిని మొక్కునేవాడిని మంచి భార్య దొరకాలి అని. అవునా, నిజమా? అలా అయితే దేవుడు ఏం చెప్పిందండి? నువ్వు వేసిన 2 రూపాయలకి ఈ పేడ మొక్కుందా నా వల్ల ఇచ్చాక అవుతుందని చెప్పినాడు. నువ్వురా మెంటలు నాయాలో. నువ్వురా మెంటలు నా కొడుకు. నువ్వేరా? కాదు నువ్వేరా. ఆగండ్రా బాబు, ఏంట్రా మీకు ఈ రోడ్లో తిరగాల? మా ఇద్దరు ఎవరు తెలివైన వాళ్ళ నువ్వే చెప్పురా. చెప్పేదేమో నేనేం చెప్పుకురా. అయితే మీ ఇద్దరికి ఒక టెస్ట్ పెడతానురా, ఎవరు గెలుస్తారో వాళ్ళే తెలివైన వాళ్ళ. సరే గురావు. సరే గురావు. ఇద్దరు పరిగెత్తిపోయే మా ఇంట్లో నేను ఉన్నానా లేదా చూసుకొని వచ్చి ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళే గెలిచినట్ల. అయితే ముందు నేనే పోయి చెప్తావు. వాడు తెలియటన్నాడు గురావు. ఎట్లా చెప్తావా? వాడు తెలివైన వాడు ఏంటి ఇంకానే మీ ఇంటికి ఫోన్ చేసి నువ్వు ఉండవా లేదా అని అడిగి తెలుసుకోలేను కదా. ఈరోజు నా పుట్టినరోజు. అయితే ఏంటి ఇప్పుడు? నా బర్త్డే గిఫ్ట్గా నాకు ఒక రింగ్ కావాలి. రింగ్ ఇచ్చా చూడు.